తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ అని చెప్పి రిలీజ్ చేసి తెలుగులో అయితే చాలా కాంట్రవర్సీలు అయితే ఫేస్ చేసింది. కాంట్రవర్సీ ఏంటో కూడా నేను మీకు వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్ టీమ్. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఈ మూవీ ఎప్పుడో 7 years బ్యాక్ 2017లో మనకి ఈ మూవీ అయితే తమిళ్లో మాయవన్ అని చెప్పి రిలీజ్ చేశారు. అదే టైంలో తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ అని చెప్పి రిలీజ్ చేసి తెలుగులో అయితే చాలా కాంట్రవర్సీలు అయితే ఫేస్ చేసింది. ఇప్పుడు ఇదే మూవీని ఆహా వాళ్ళు స్ట్రీమ్ చేస్తున్నారనమాట మనకి ఆహాలో ఈ రోజు నుంచి. నేనైతే ఈ మూవీని అప్పట్లో చూడలేదు, కానీ ఆహాకి వచ్చిన తర్వాత వెంటనే చూసి మీకు రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ మూవీ చూసిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ మూవీ అప్పట్లో రావాల్సిన మూవీ కాదు, ఈ మూవీకి రావాల్సిన అప్లాస్ అయితే అప్పట్లో రాలేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈ మూవీ చూసాక నాకు అన్నీ అనిపించినాయా లేదా అని చెప్పి మనం డీటెయిల్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా మీకు మా నోటిఫికేషన్ అనేవి వెంటనే వస్తాయి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాము. అలాగే మా వీడియోని మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి, అది మాకు ఎంతో యూజ్ అవుతుంది. మూవీలో మనకి మెయిన్ లీడ్స్గా లావణ్య త్రిపాఠి గారు అలాగే సందీప్ కిషన్ గారు కనబడతారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సివి కుమార్ గారు. ఈ మూవీ మనకి ఒక సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్గా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో వచ్చేసి పోలీస్ ఆఫీసర్, మన సందీప్ కిషన్ పేరు ఇందులో వచ్చేసి కుమార్. ఇతను మొదట్లో సినిమా స్టార్టింగ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్రైమ్ సీన్లోకి ఎంటర్ అవుతాడు. అందులో చూసిన దానివల్ల తర్వాత జరిగిన సిటీలో జరిగిన హత్యలకి దీనికి ఉన్న లింక్ ఏంటి, ఈ మర్డర్లకు మధ్యలో ఉన్న లింక్ని మన సందీప్ కిషన్ అయితే కనిపెడతాడు. అలాగే ఆ మర్డర్లకి డేటా ట్రాన్స్ఫర్కి ఏంటి సంబంధం అనేది మనం మొత్తం మూవీలో అయితే చూస్తాం. ఈ మూవీలో మన సందీప్ కిషన్ గారికి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లం వచ్చేసి సందీప్ కిషన్ గారు బ్లడ్ చూస్తే భయపడతారనమాట. కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి కళ్ళు తిరిగిన ఫీలింగ్ వస్తుంది. దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది కూడా మనం మూవీలో అయితే చూస్తాం. మూవీ చూసాక నాకేమనిపించిందంటే మూవీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఈ మూవీ అప్పట్లోనే ఆ రేంజ్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసి మూవీ అయితే తీశారు. కానీ ఇప్పట్లో ఆ మూవీ రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది. 1 month బ్యాక్ రిలీజ్ కూడా చేశారు ఈ మూవీని, కానీ అప్పుడు కూడా నేను మిస్ అయిపోయాను. ఇప్పుడు ఆహాలో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అందరూ ఈ మూవీ అయితే చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అప్పట్లో ఈ మూవీ కాంట్రవర్సీకి వెళ్ళిందన్నాం కదా, ఆ కాంట్రవర్సీ వచ్చేసి ప్రాజెక్ట్ జెడ్కి మనకి తెలుగులో మన సందీప్ కిషన్ గారు డబ్బింగ్ అయితే చెప్పనున్నారు. ఆ ప్రొడ్యూసర్ దాన్ని పెద్ద కాంట్రవర్సీ అయితే చేసి వేరే వాళ్ళతో డబ్బింగ్ అయితే చెప్పించారు. మన సందీప్ కిషన్ గారి వాయిస్ కన్నా ఈ డబ్బింగ్ వాయిసే చాలా బాగుంది అనిపించింది నాకైతే, ఆయన ప్రీవియస్ మూవీస్లో కంపేర్ చేస్తే. మొత్తానికి ఇదేంటి రివ్యూ. నాకైతే మూవీ బాగా నచ్చింది. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళందరికీ ఈ రివ్యూని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మూవీని అయితే ఆహాలో చూసేయండి, ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ద మూవీ. మూవీ అయితే చాలా బాగుంది. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 out of 5. మీరు మిస్ అవ్వకుండా ఈ మూవీ అయితే చూడండి. మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అలాగే సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. జై హింద్.